కాళేశ్వరంపై లేనిపోని అన్ని కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ క్యాబినెట్ మీద కావాలని కేసీఆర్ మీద కుట్ర చేసి దాన్ని తప్పుల తడకని తయారు చేసి ఒక కమిషన్, పీస్ కోస్ట్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి కమిషన్ ద్వారా తప్పుల తడకలన్నీ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ మీద పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము అటు బీజేపీ రెండూ కలిసి ఈ కేసీఆర్ గారి మీద సిబిఐ ద్వారా కుట్ర చేస్తూ ఉన్నారు. ఎందుకయ్యా కేసీఆర్ మీద కుట్ర? తెలంగాణ సాధించినందుక, రైతులకు రైతు బంధు ఇచ్చినందుక, రైతులకు రైతు బీమా ఇచ్చినందుక, రైతులకు సమయానికి యూరియా ఇచ్చినందుక, లేదా ముసలి వాళ్లకు, వికలాంగులకు, ఒంటరి మహిళలందరికీ పింఛన్లు ఇచ్చినందుకు ఎందుకు కేసీఆర్ మీద కుట్ర? ఎన్నో ప్రాజెక్టులు ఎన్నోసార్లు కూలిపోయినాయి. ఇదే పోలవరం ప్రాజెక్టు 5 సార్లు కూలిపోయింది. కాళేశ్వరంలో 2 పిల్లర్లు ఏదో పరిభాషణని కేసీఆర్ మీద కుట్ర చేసి కేసీఆర్ని అరెస్టు చేయాలని తీవ్రంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో సెంట్రల్లో మిలాఖత్ అయి రేవంత్ రెడ్డి కావాలని కేసీఆర్ని అరెస్టు చేయాలనే కుట్రతోటే ఈ రకంగా తెలంగాణ సాధించిన తెలంగాణ పాపు కేసీఆర్ గారిని అరెస్టు చేయడం కుట్ర చేస్తాను. దానికి నిరసనగా ఈరోజు నకరకల్ నియోజకవర్గంలో నాగపల్లి మండలంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అర్థం చేయడం. ఇదే కాదు, రేపటి నుంచి జిల్లా వ్యాప్తం, రాష్ట్ర వ్యాప్తం కూడా పెద్ద ఎత్తున కేసీఆర్కి సానుభూతిగా నిరసనలు తెలియడం జరుగుతుంది. ఈరోజు నల్ల జెండాతో నిరసన చేశారు. రోజువారీగా కార్యక్రమాలు తీసుకొని తప్పకుండా కేసీఆర్ గారిపై జరుగుతున్న కుట్రల్ని తిప్పికొట్టి తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాధించి ఏదైతే రైతులు ఈరోజు యూరియా కోసమే కానీ, కరెంటు కోసమే కానీ, బీమా కోసమే కానీ ప్రతిదానికి ఈరోజు ఏదైతే ఇబ్బంది పడుతుండో రైతులందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ కూడా అన్ని సమయాల్లో ఏది ఏ సమయంలో కావాలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏ రకంగా చేసిందో ఆ రకంగా కూడా వచ్చే ప్రభుత్వం చేస్తుందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రైతులకు వ్యతిరేక ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం.